ఆ, పెద్దదాన్ని చదువుకోలేనని చెప్పేసి అసలు ఇన్ని రోజులు వీడియో చూస్తున్నా గానీ జాయిన్ అవ్వాలన్నా ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ తో ఇట్లనే ఇన్ని రోజులు ఆగాను. అవును. సంవత్సరం నుంచి బుక్స్ తీసుకున్నాను, అయినా కూడా జాయిన్ అవ్వలేదు. ఓకే. కాకపోతే రోజు చూసి మా అమ్మాయిని అడిగితే జాయిన్ అవ్వమ్మా అని ఎ- ఫోన్ చేసి మీకు ఎ- కట్టారు సార్. ఎన్ని ఇప్పుడు రోజులైంది పెద్దమ్మా, ఎన్ని రోజులైంది జాయిన్ అయ్యి? 6 నెలలు అవుతుంది సార్. 6 నెలలు అయింది. ఓకే, వెరీ సార్. గుడ్ వెరీ గుడ్. అంతకు ముందు వీడియోలు చూసేదాన్ని అమ్మ, వీడియోలు చూసేదాన్ని. మొత్తం వీడియో యూట్యూబ్ లో గానీ యాప్ కూడా తీసుకోండి సార్, అందులో కూడా రోజు చూసేదాన్ని. ఓకే అయినా ఓకే, కూడా ఎక్కువ వచ్చేటివి కాదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ పెట్టం కదా. ఇట్లా కరెక్టే కదా. క్లాస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ, మా అమ్మాయిని అడిగితే సరే అమ్మ జాయిన్ అవ్వు, నేను కడతాలే డబ్బులు సరే అని చెప్పి అందుకే మీకు సరే. కాల్ చేసింది. వచ్చినప్పుడు ఒక అభిప్రాయం ఉంటదమ్మా. జనరల్ గా జాయిన్ అయ్యేటప్పుడు ఒక అభిప్రాయం ఉంటది. ఏమని అంటే, ఏమో పోతే పోయిలే, 4,000 రూపాయలు వస్తుందో పోతుందో తర్వాత అట్లా కూడా చూస్తాం. ఆలోచించి అందుకే అడిగా కదా సార్, 2 రోజులు ఓకే 2 రోజులు చూడొచ్చా సార్ అంటే, లేదులేమ్మా కట్టేసేయి అంటే సరే కట్టేసాను సార్. సరే, ఏం కాదు క్లాసులన్నీ వింటున్నా కదా అని చెప్పి కరెక్ట్. అడగను, అట్లా కూడా అడిగాను కదా సార్. సరే ఓకే, అవును. సరే, వచ్చినందుకు లాభమా నష్టమా, ఎంతవరకు నువ్వు సాధించినావు? ఇంకా చదవాలన్న ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే నాకు ఈయన పోయి కూడా 28 సంవత్సరాలు అయిపోయింది సార్. నాకు ఇంకా అవును, బయటకు పోతే ఏమీ తెలియదు. అదే అందుకు అదే. ఇట్లా. సరే, ఏ టీచర్ చెప్తున్నారు మీకు, ఎలా పాఠాలు చెప్తున్నారు? టీచర్ ఎవరు, ఏ టీచర్? పూర్ణిమ టీచరు బాగా చక్కగా చెప్తుందా? బాగా చెప్తారు. బాగా అన్ని అడిగి అమ్మ 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 అనుకుంటా అన్ని అడిగి బాగా చెప్తారు సార్. నీ బిడ్డలకి చెప్తుందా? నీ బిడ్డలకి చెప్తుందా లేదా? పిల్లలకి చెప్తారు సార్, అన్ని మంచిగా అర్థమయ్యేలాగా చెప్తాది. అర్థం కాకపోతే ఇంకోసారి అడగమ్మా అని చెప్తుంటది. ఏం చేస్తారు, అందరు జాయిన్ అవ్వాలనేదే నా కోరిక సార్. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇళ్లలో ఉండి బాధపడుతున్నారు, బయటికి రాలేక అట్లనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాకపోతే ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడి ఫీజు గురించి ఆలోచించద్దు, తక్కువనే సార్ మంచిగా చెప్తున్నారు, అందరు వచ్చి నిలబడి నేర్చుకోవాలన్నది నా ఆలోచన సార్. ఎందుకంటే నేను పడుతున్నాను కాబట్టి అందరికీ తెలియాలని నేను మాట్లాడుతున్నా సార్. ముందుకు రావాలని చెప్పి ఆలోచిస్తున్నాను సార్. సంతోషం అమ్మా, పెద్ద మాట మాట్లాడినావమ్మా, పెద్ద మాట. బాగా చెప్తున్నారు సార్. మాకు అదే దేవుడిచ్చిన వరం లాగా అనుకుంటూ బాగా నేర్చుకుంటున్నాం సార్. మీ క్లాస్ రావంగానే వచ్చేసి ఉండు యూనిఫామ్ అంటది, మా అమ్మాయి కూడా క్లాస్ స్టార్ట్ అవుతుంది యూనిఫామ్ అంటుంటది. అసలు ఏదైనా పని ఉన్నా కూడా నేను చేస్తా పొమ్మను, క్లాస్ ఇంటుంటది. మీ అమ్మాయి గారికి మీ అమ్మాయి గారికి ఫస్ట్ మేము థ్యాంక్స్ చెప్పాలి, మీకు సపోర్ట్ చేస్తున్నారు సార్. మా మనవరాలే పోటు పెట్టింది, జాయిన్ అవ్వమ్మా సార్, రోజు వీడియోలు వింటున్నావు కదా జాయిన్ అవ్వన్నా. మనవరాలు 10th మనవరాలా? ఓకే ఓకే, వెరీ గుడ్. బాగా జాయిన్ అవ్వమ్మా జాయిన్ అవ్వమ్మా అని ఫోర్స్ పెట్టి, నీకెందుకు అమ్మమ్మ మీతో నేను మాట్లాడతాలే డబ్బులు కట్టించింది సార్. నా మనవరాలు పట్టు పట్టింది అనమాట జాయిన్ అవ్వండి. ఇప్పుడు నీకు వచ్చినందుకు నీకైనా ఆనందంగా ఉన్నావు, సంతోషం, అంతే కదమ్మా? ఆనందంగా ఉంది సార్. ఇంకా నేర్చుకోవాలా, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలన్న ఆలోచన, ధైర్యం వచ్చింది సార్. నాకు ఒక బ్యాంక్ పోతే ఏం తెలియదు సార్, అందుకనే కష్టపడి నేర్చుకుంటున్నా సార్. ఇప్పుడు చిన్నగా రాయడము చదవడము చేస్తావమ్మా? రాయాలంటే కొంచెం భయపడతాను సార్. భయపడొద్దు నేర్చుకో. ఏదైనా తప్పు రాస్తానేమో అన్నట్లు భయపడి కొంచెం వెనక అడిగేస్తుంటాను. కాకపోతే ఇంకా నేర్చుకున్నాక ముందు రాయగలుగుతాను, ఇంకా సమయం ఉంది, నేర్పిస్తాం. ధైర్యంతో ముందుకు దిగా సార్. నేను ఇప్పుడే అయితే రాయను, బ్యాంకులలో భయం కదా సార్. ఏదో ఒకటి రాసి కనీసం ఇంట్లో నువ్వు నీకన్నా రాసేయగలుగుతావు కదమ్మా? ఇంట్లో అన్ని రాస్తున్నా సార్, కూడా ఏమీ తప్పు పోవట్లేదు. అది మంచి మాట అన్నావు తల్లి, మంచి మాట. బాగా పూర్ణిమ మేడం కూడా చాలా బాగా ఓపిక్ గా చెప్తాను సార్. అందుకే సార్ మీతో మాట్లాడాలన్న ధైర్యంతోనే నేను ముందుకు వచ్చాను సార్. ఈ రోజు మీలాంటి వాళ్ళు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళు అనుకొని అరే మేము కూడా లోపలికి రావాలి, నేర్చుకోవాలి అని అనుకోవాలా. మీరు మాట్లాడితే నలుగురు వస్తారు. అందుకే నాలాంటి వాళ్ళు బయటకు వస్తేనే అందరు వచ్చి మాట్లాడతారన్న సార్. అందుకే సార్ వచ్చాను నేను, అందరికి తెలియాలి కాబట్టి నా గురించి అందరూ రావాలా ముందుకి అన్నట్టు.